ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన చాలా శక్తివంతమైన అమావాస్య వస్తుంది. ఈ అమావాస్యతోటి ఈ సంవత్సరం అనేది పూర్తయిపోతుంది. ఇంకా నెక్స్ట్ సంవత్సరానికి పండగ మాసం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 2 వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు. 7 తరాలకు సరిపడ్డ డబ్బనేది వస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తిరుగులేని యోగాలు ఏర్పడతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహము మార్పు లేదన్నమాట. ఎందుకంటే అంతటి శక్తివంతమైన అమావాస్య అన్నమాట. ఎందుకంటే ఈ అమావాస్యకు అంతటి శక్తులు ఉన్నాయి కూడా. ఈరోజు ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఈ అమావాస్య అమృత గడియల్లో అతి శక్తివంతంగా వస్తుంది కనుక దీనికి చాలా అంటే చాలా పవర్స్ ఉంటాయి. ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందని మనకు శాస్త్రాలు చెప్పి ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మేం చెప్పే ఈ వస్తువుని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ వస్తువుల్ని మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని మొత్తం కూడా తీసేస్తాయన్నమాట. మీ సంపదను పెంచుతాయి. ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. లక్ష్మిని ఆకర్షిస్తాయి. ఇవి చాలా మంగళకరమైన వస్తువులన్నమాట. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ అమావాస్య చాలా గొప్పది. అలాగే చాలా శక్తివంతమైనది కూడా. కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకి నూనె పెట్టుకోకూడదు. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు. చీకటి పడిన తర్వాత 4 దారాలు కలిసే చోటకి వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశాలకి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. అక్కడ అన్నీ కూడా పడేస్తూ ఉంటారన్నమాట. అక్కడికి వెళ్తే మనకి కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకొని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమావాస్య రోజున జుట్టుని గోళ్ళుని కట్ చేయకూడదు. అలాగే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినకూడదు. ఏ రూపంలో కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు. కానీ అమావాస్య నాడు గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే చాలా మంచి ఫలితం ఉంటుంది. అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద మాత్రం అస్సలు కూర్చోకూడదు, నుంచోకూడదు. చాలామంది తెలియక గడపను తొక్కుతూ ఉంటారు. అస్సలు కంట తడి అస్సలు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే ఇంటికి దరిద్రం అనేది పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున 2 లేదా 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు. మీకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు. మీకు ఎలాంటి తిరగనేది లేదు. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు. లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మొదటిగా కల్లుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ఉప్పు ప్యాకెట్ని ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. అలా అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. కల్లుప్పు చాలా శక్తివంతమైనది. దీన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే కల్లుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కల్లుప్పుని రాళ్ళు ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ కల్లుప్పుని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా కూడా ఈ కల్లుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటల్లో కూడా
వాడుకోవచ్చు అన్నమాట. లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు కల్లుప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థిక బాధలు తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. మీకు అదృష్టం, ఐశ్వర్యం రెండూ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ కల్లుప్పు వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు ఊహించిన విధంగా మీ జీవితమే మారిపోతుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. కనుక ఈ అమావాస్య రోజున అందరూ కూడా ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుతమైన అమావాస్య రోజున లవంగాలను కొని తెచ్చుకోవడం వలన ఇంట్లో మీకు తెలియకుండానే ఆశ్చర్యంగా కనిపించే విధానంగా మీకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ లవంగాలు తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవికి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. కోటి రూపాయలను సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదా పరిహారాలకైనా సరే లవంగాల్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా తలస్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో దీపారాధన అనేది ఖచ్చితంగా చేసుకోండి. చాలామంది అమావాస్య రోజున పూజ చేయరు, కానీ లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అమావాస్య. ఈ అమావాస్య రోజున పూజ చేసుకుంటే మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదని, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. అలాగే లక్ష్మీ పూజ కూడా చేయకూడదని భావిస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే లక్ష్మీ అమ్మవారు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో దీపం పెట్టండి. ఈ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలను వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలనేవి తప్పకుండా నెరవేరుస్తారని మన జ్యోతిషశాస్త్రాలు చెప్తూ ఉన్నారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తినండి. ఇలా లవంగాన్ని తినడం వల్ల మీకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజున చిన్న లవంగాన్ని మీ నోట్లో వేసుకోండి. చిన్న లవంగం ప్యాకెట్నైనా సరే కొని తెచ్చుకోండి. ఈ లవంగాల నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాల్ని మీరు నోట్లో వేసుకొని తినేయండి. మిగిలిన లవంగాలను మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు అన్నమాట. అందులో ఏమీ కాదు. ఇలా ఈ అమావాస్య రోజున లవంగం తెచ్చుకోవడం వలన ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక మూడో వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. అవి మీకు ఎంతో శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి. కనుక ఈ అమావాస్య రోజున 5 లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని తర్వాత ఆ గవ్వలను తీసుకొని వెళ్ళి మీరు బీరువాలో ఉన్న లాకర్లో పెట్టుకుంటే మీకు ధనానికి లోటు అనేది రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్లో ఈ లక్ష్మీ గవ్వలు దొరుకుతాయి. ఈ గవ్వలు నరదిష్టిని పోగొడతాయన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలను కలుగుతాయి. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచుకునే చోటన పెట్టండి. ఆ తర్వాత జరిగే మార్పు మీరే గమనించండి. ఇలా పెట్టడం వల్ల మీకు ధనానికి లోటు అనేది రాదు. ఇలా పెట్టిన గవ్వలకి ప్రతి 3 నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు. ఇలా అమావాస్య నాడు లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నమాట. అలాగే వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని తెచ్చుకోండి ఇంటికి. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడుని తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి
చాలా అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక అమావాస్య రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆవాలను వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటల్లో వాడుకోవచ్చు. లేదా మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను ఇంటికి తెచ్చుకొని ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో వేసి ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని, చిటికెడంత జీలకర్రను, 2 వేప ఆకులను వేసి వీటన్నిటినీ కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చేయండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి అమావాస్య రోజున ఆవాలను కొని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుంది. లేదా మీరు చేసే వంటల్లో కూడా ఈ ఆవాలను వాడుకోవచ్చు. ఏం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులను చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల నుండి ఏవైనా సరే 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి, సరిపోతుంది. మేం చెప్పిన అన్ని వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. కేవలం 2 వస్తువులను తెచ్చుకోండి. ఏవైతే మీకు అవసరమో అవే తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీరు ఏమి నష్టపోరు, మీకేమి నష్టం కూడా జరగదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి. ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తద్వారా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. తిరుగులేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ అమావాస్య రోజున పొరపాటును కూడా కొన్ని వస్తువులను ఇంటికి ఖచ్చితంగా తీసుకురాకూడదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిగా అవి ఏమిటి అంటే చీపిర మరియు మట్టి గాజులు. అమావాస్య రోజు చీపిరిని కానీ మట్టి గాజులను కానీ కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. అలాగే దరిద్రం పడుతుంది. కనుక అమావాస్య రోజు ఈ 2 వస్తువుల్ని పొరపాటును కూడా కొనవద్దు. అలాగే మీరు ముందుగా ఖచ్చితంగా తెలుసుకోండి ఏమేమి కొనాలి అనేది, తర్వాత ఏమి కొని తెచ్చుకోకూడదు అనేది. తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య. చాలా శక్తివంతమైన అమావాస్య. మనకి పెద్దగా ఖర్చు లేని, డబ్బుతో పెద్దగా ఖర్చు లేని ఆ పరిహారాలు కాబట్టి ఖచ్చితంగా చేసి చూడండి. మీ జీవితంలో జరిగే మార్పు మీరే గమనించుకోండి. తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.